TV9 KEB ఎడ్యుకేషన్ సమ్మిట్ విశాఖ VMRDA చిల్డ్రన్ అరేనాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ హాజరయ్యారు. ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సమ్మిట్లో విద్యార్థులు +2 డిప్లొమా తర్వాత కోర్సులు సంబంధించిన కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు EAP సెట్ అలాగే నీట్ ఈసెట్ వెబ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ని కూడా నమోదు చేసుకోవచ్చు. కెరీర్ ప్లానింగ్ కి సంబంధించి ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు ఇక్కడ తీసుకోవచ్చు. లాస్ట్ 11 years నుండి ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. ఎంగేజ్ నుండే యూజువల్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫోన్లో అడుగుతారు, సార్ ఏం చేస్తే మంచిది అని. సో వాళ్ళకి నేను వెంటనే ఏమడుగుతానంటే, ఫోన్లో ఏ షర్ట్ మంచిదని అడుగుతారా, ఏ శారీ మంచిదని అడుగుతారా, షాప్కి వెళ్ళి చూసి ఏది బాగుందో అది సెలెక్ట్ చేసుకుంటారా. సో ఇది కెరీర్. ఈవెన్ యు ఆర్ ఆన్ ద క్రాస్ రోడ్స్, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ యు ఆర్ అట్ ద క్రాస్ రోడ్. సో యూ హ్యావ్ ద ఎబిలిటీ టు మేక్ చాయిస్ and the right choice would ultimately end up with right destiny. Kabatti TV9 వారిని నేను అభినందిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ సో ఈజీ టు ఆర్గనైజ్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. ఒకసారి కాలేజ్కి వెళ్ళి చూడండి అంటే ఒక కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది, ఇంకో కాలేజ్ ఎక్కడో ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ విధమైన ప్రోగ్రామ్ పెట్టి అండ్ అన్నీ మీకు ఎక్స్పోజర్ ఇచ్చి సో దట్ యూ కెన్ మేక్ ద రైట్ చాయిస్. సో I congratulate all the students and parents for attending this wonderful program. మనం కాలేజీల ఆప్షన్ పెడుతున్నప్పుడు ఒక మంచి కాలేజీని మనం కింద పెట్టి ఒక చిన్నవి, ఎందుకంటే అక్కడ 3600 కనిపిస్తాయి ఆప్షన్స్ కాలేజీ, ఒక దానికంటే ఒక తక్కువ ఉన్న ర్యాంక్ ఉన్నటువంటి ఒక కాలేజీని పైన మీరు పెట్టేసి ఉండొచ్చు. ఎందుకంటే మీకు అన్నీ తెలియదు కదా. ఫస్ట్ ఫేజ్లో మీకు అక్కడ సీట్ వచ్చింది అనుకోండి, సెకండ్ రౌండ్లోకి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన కాలేజీలో సీట్ అయిపోయి ఉండొచ్చు. చూసారా, అంటే ఆప్షన్స్ అన్నిట్లోకి క్రిటికల్. ఎంట్రన్స్ టెస్ట్లో ర్యాంక్ తెచ్చుకోవడం కాదు. నేను ఇన్ఫ్యాక్ట్ కష్టపడ్డాను. నా ఓన్ డాటర్ అండ్ సన్ టైంలో నేను చాలా నేను రీసెర్చ్ చేయాల్సి వచ్చింది దీంట్లో. సో ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తారని తెలిసింది నాకు. ఇట్ వాజ్ రియల్లీ మ్యూజిక్ టు మై ఇయర్స్. ఎందుకంటే ఎలా ఏ ఆర్డర్లో పెట్టాలి, ఏ బ్రాంచ్లు పెట్టాలి, పెట్టినట్లయితే కనుక మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు ఏ ఛాన్స్ ఉంది అనేది దాని మీద కూడా కౌన్సిలింగ్ ఉందని విన్నాను. ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీను.